ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శుభనామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి, ఆయన చూపిన ఉచితమైన కృపను బట్టి గతించిన ఆదివారం నుండి ఈ దినం వరకు, ఈ పరిశుద్ధమైన ఆదివారపు ఆరాధన వరకు దేవుడు మనల్ని కాపాడినందుకు దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనను ప్రారంభించడానికి ఆయన చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు చూపిన కృపను బట్టి ఈ జూన్ నెల 3 ఆదివారపు ఆరాధన జరిగించుకోవడానికి దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవాతి దేవునికి ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ 4వ ఆదివారపు ఆరాధనను, ఈ జూన్ నెల చివరి ఆదివారపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించాలని మీ ప్రేమతో తెలియచేస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయం బట్టి వందనాలు తండ్రి. ప్రభువా, మిమ్మల్ని స్తుతించడానికి మా జీవితంలో అనుగ్రహించిన పరిశుద్ధమైన ఆదివారపు ఆరాధన బట్టి వందనాలు తండ్రి. ఈ దినం జరగబోయే ఆరాధన ద్వారా, ఈ ఉదయకాలపు ఆరాధన ద్వారా మీరు మాలోనికి రమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి. పాటల్లోను, ప్రార్థనలోను, వాక్యంలోను నీ కృపను మాకు మీరు తోడు ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ చేత వారిని తాకమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యము చేత వారి జీవితములను తండ్రి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కృపతోనే బలపరచమని యేసు నామమున ఈ ఆరాధనను ప్రారంభిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. ఒక 2 పాటలు పాడుకున్న అనంతరము దేవుని వాక్య సందేశమును దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు దేవుని వాక్య సందేశం అందిస్తారు. మీరు తప్పనిసరిగా దేవుని వాక్యం విని ఆత్మీయంగా మీరు బలపరచబడాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. పాటల పుస్తకం నుండి దైవజనులు అబ్రహాం గారు రాసిన పాటలు, ఆధారం నీవేనయ్యా నా తండ్రి నిన్ను పాడేదను అనే పాటను మనం పాడుకుందామండి. ఆధారం నీవేనయ్యా నా తండ్రి నిన్ పాడేదన్, ఆధారం నీవేనయ్యా నా తండ్రి నిన్ పాడేదన్. రక్తమిచ్చి రక్షింతివి, ప్రాణమిచ్చి ప్రేమించితివి. రక్తమిచ్చి రక్షింతివి, ప్రాణమిచ్చి ప్రేమింతివి. ఆధారం నీవేనయ్యా నా తండ్రి నిన్ పాడేదన్, ఆధారం నీవేనయ్యా నా తండ్రి నిన్ పాడేదన్. ఆశల లోకంలో ఎదరిగానప్పుడు, శ్రమల సంద్రములో రేవు చేరనప్పుడు, ఆశల లోకంలో ఎదరిగానప్పుడు, శ్రమల సంద్రములో రేవు చేరనప్పుడు నాదరి నిలచితివి, నన్నదరించితివి. నాదరి నిలచితివి, నన్నదరించితివి.
ఆధారం నీవేనయ్యా నా తండ్రి నిన్ పాడేదన్ ఆధారం నీవేనయ్యా నా తండ్రి నిన్ పాడేదన్ పాపపు బంధకాలలో పడి ఏడ్చినప్పుడు వ్యాధి బాధలలో బాగులేనప్పుడు పాపపు బంధకాలలో పడి ఏడ్చినప్పుడు వ్యాధి బాధలలో బాగులేనప్పుడు నా తండ్రి నీవైతివి స్వస్థతనిచ్చితివి నా తండ్రి నీవైతివి స్వస్థతనిచ్చితివి ఆధారం నీవేనయ్యా నా తండ్రి నిన్ పాడేదన్ రక్తమిచ్చి రక్షింతివి ప్రాణమిచ్చి ప్రేమింతివి రక్తమిచ్చి రక్షింతివి ప్రాణమిచ్చి ప్రేమించితివి ఆధారం నీవేనయ్యా నా తండ్రి నిన్ పాడేదన్ శత్రువుల మధ్యలో మిత్రులు లేనప్పుడు ఒంటరి పయనంలో సోలి తూలినప్పుడు శత్రువుల మధ్యలో మిత్రుడు లేనప్పుడు ఒంటరి పయనంలో సోలి తూలినప్పుడు రక్షణనిచ్చితివి ధ్వజముగా నిలచితివి రక్షణనిచ్చితివి ధ్వజముగా నిలచితివి ఆధారం నీవేనయ్యా నా తండ్రి నిన్ పాడేదన్ ఆధారం నీవేనయ్యా నా తండ్రి నిన్ పాడేదన్ రక్తమిచ్చి రక్షింతివి ప్రాణమిచ్చి ప్రేమింతివి రక్తమిచ్చి రక్షింతివి ప్రాణమిచ్చి ప్రేమించితివి ఆధారం నీవేనయ్యా నా తండ్రి నిన్ పాడేదన్ ఆధారం నీవేనయ్యా నా తండ్రి నిన్ పాడేదన్ హల్లెలూయా ఒకసారి అందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తామండి హల్లెలూయా మంచిదండి మరొక పాటను పాడుకున్న అనంతరం దైవజనులు ఈ చివరి పాటను పాడుకున్న అనంతరం దైవజనులు దేవుని వాక్య సందేశం అందిస్తారు తప్పనిసరిగా మీరు విని బలపరచబడాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను పాటల పుస్తకం నుండి పాపులను రక్షించు పరమ తండ్రి నీకు వందనాలు చెల్లింతుము అనే పాటను మనం పాడుకుందామండి పాపులను రక్షించు పరమా తండ్రి నీకు వందనాలు చెల్లింతుము మా హృదయములు సమర్పింతుము పాపులను రక్షించు పరమా తండ్రి నీకు వందనాలు చెల్లింతుము మా హృదయములు సమర్పింతుము నిన్ను చూడని గ్రుడ్డి వారము నీ మాటలినని చెవిటి వారము నిన్ను చూడని గ్రుడ్డి వారము నీ మాటలినని చెవిటి వారము వాక్యము చదివాము నీ మాటలిన్నాము
వాక్యము చదివాము, నీ మాటలిన్నాము, దేవుడని నమ్ముకున్నాము, మా రక్షకుడని తెలుసుకున్నాము, దేవుడని నమ్ముకున్నాము, మా రక్షకుడని తెలుసుకున్నాము. పాపులను రక్షించు పరమా తండ్రి, నీకు వందనాలు చెల్లింతుము, మా హృదయములు సమర్పింతుము. పాప రోగముతో పండేయుంటిమి, కాని పనులు చేసి నీకు దూరమైతిమి. పాప రోగముతో పండేయుంటిమి, కాని పనులు చేసి నీకు దూరమైతిమి. స్వస్థతనిచ్చితివి, శుద్ధులుగా చేసితివి, స్వస్థతనిచ్చితివి, శుద్ధులుగా చేసితివి. దేవుడని నమ్ముకున్నాము, మా రక్షకుడని తెలుసుకున్నాము. మాతో పాడండి. దేవుడని నమ్ముకున్నాము, మా రక్షకుడని తెలుసుకున్నాము. పాపులను రక్షించు పరమా తండ్రి, నీకు వందనాలు చెల్లింతుము, మా హృదయములు సమర్పింతుము. పరమున ఉండే గొప్ప దేవుడవు, పాపులైన మా కొరకు భూలోకమొచ్చావు. పరమున ఉండే గొప్ప దేవుడవు, పాపులైన మా కొరకు భూలోకమొచ్చావు. రక్తము కార్చితివి, ప్రాణము నీచితివి, రక్తము కార్చితివి, ప్రాణము నీచితివి. దేవుడని నమ్ముకున్నాము, మా రక్షకుడని తెలుసుకున్నాము. దేవుడని నమ్ముకున్నాము, మా రక్షకుడని తెలుసుకున్నాము. పాపులను రక్షించు పరమా తండ్రి, నీకు వందనాలు చెల్లింతుము, మా హృదయములు సమర్పింతుము. పాపులను రక్షించు పరమా తండ్రి, నీకు వందనాలు చెల్లింతుము, మా హృదయములు సమర్పింతుము. పరమున ఉండే గొప్ప దేవుడవు, పాపులైన మా కొరకు భూలోకమొచ్చావు. పరమున ఉండే గొప్ప దేవుడవు, పాపులైన మా కొరకు భూలోకమొచ్చావు. రక్తము కార్చితివి, ప్రాణము నీచితివి, రక్తము కార్చితివి, ప్రాణము నీచితివి. దేవుడని నమ్ముకున్నాము, మా రక్షకుడని తెలుసుకున్నాము. దేవుడని నమ్ముకున్నాము, మా రక్షకుడని తెలుసుకున్నాము. పాపులను రక్షించు పరమా తండ్రి, నీకు వందనాలు చెల్లింతుము, మా హృదయములు సమర్పింతుము. పాపులను రక్షించు పరమా తండ్రి, నీకు వందనాలు చెల్లింతుము, మా హృదయములు సమర్పింతుము. హల్లెలూయా. మంచిదండి. ఈ ఆధ్యాత్మికమైన పరిచర్యను, ఈ ఆధ్యాత్మికమైన పాటల చేత మీరు బలపరచబడాలని, ఈ పరిచర్య ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించండి, అనేక మందికి పరిచయం చేయండి. దేవుని ఆశీర్వాదం మనం పొందుకుందాం. ఈ సమయంలో దేవుని వాక్య సందేశం మనం వినబోతున్నాం. కాబట్టి అందరూ కూడా దైవ సన్నిధిలో కూర్చున్నామన్న భయము చేత దేవుని సన్నిధిలో కూర్చుని అటు ఇటు కదలకుండా దేవుని వాక్యమును విని మీరు బలపరచబడి ఈ కడవరి కాలంలో దేవుని వాక్యము చేత
మీరు ఆదరించబడాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు వచ్చి దేవుని వాక్య సందేశం అందిస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మంచిదండి. ఈ శుభదినమున అనగా ఈ ఆదివారపు ఆరాధనలో ఇంతవరకు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆరాధించుటకు అనుకూలమైనటువంటి ఉదయంలోంచి వచ్చినటువంటి అనుభవంతో కూడిన పాటలను రాయడానికి, అది సాల్మన్ బాబు పాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకో ఈ దినాన ఈ ఆదివారం ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన పాట నేను రాసినది వాక్యానికి అనుకూలంగా ఉన్న సమయం కనుక నేను కూడా ఒక పాట పాడాలని ఆశపడుతున్నాను. ఈ పాట పాడిన తర్వాత మనం దేవుని వాక్యాన్ని దేవుని యొక్క కృప వలన మనం ధ్యానం చేద్దాం. వినండి, వస్తే నాతో కలిసి పాడండి, దేవుని ఆరాధించండి. రాకపోతే విని దేవుని యొక్క పాట యొక్క అర్థాన్ని, ఆ భావాన్ని గ్రహించి ఆశీర్వాదాలు అనుభవించండి. నీచులకు స్వాచ్ఛం, నిందలకు భాగ్యం. నీచులకు స్వాచ్ఛం, నిందలకు భాగ్యం. బెత్లెహేము గ్రామం ప్రభు యేసు జన్మస్థానం. బెత్లెహేము గ్రామం ప్రభు యేసు జన్మస్థానం. నీచులకు స్వాచ్ఛం, నిందలకు భాగ్యం. బెత్లెహేము గ్రామం ప్రభు యేసు జన్మస్థానం. బెత్లెహేము గ్రామం ప్రభు యేసు జన్మస్థానం. యెరికోలో పెరిగెను, వేశ్యగాను మారెను. యెరికోలో పెరిగెను, వేశ్యగాను మారెను. సువార్త స్వరము వినెను, రహాబు క్రీస్తు వంశీయాయెను. సువార్త స్వరము వినెను, రహాబు క్రీస్తు వంశీయాయెను. నీచులకు స్వాచ్ఛం, నిందలకు భాగ్యం. నీచులకు స్వాచ్ఛం, నిందలకు భాగ్యం. బెత్లెహేము గ్రామం ప్రభు యేసు జన్మస్థానం. బెత్లెహేము గ్రామం ప్రభు యేసు జన్మస్థానం. ప్రేమే పరమార్థముగా, పునరుత్థానమే భాగ్యంగా. ప్రేమే పరమార్థంగా, పునరుద్ధానమే భాగ్యంగా. మోయాబును విడచెను, రూతు నయోమితో నడచెను. మోయాబును విడచెను, రూతు నయోమితో నడచెను. నీచులకు స్వాచ్ఛం, నిందలకు భాగ్యం. నీచులకు స్వాచ్ఛం, నిందలకు భాగ్యం. బెత్లెహేము గ్రామం ప్రభు యేసు జన్మస్థానం. బెత్లెహేము గ్రామం ప్రభు యేసు జన్మస్థానం. హల్లెలూయా. మంచిదండి. దేవుని వాక్యాన్ని ఈ జూన్ నెల ఆఖరి వారంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మనం విందాం. వాతావరణం చల్లబడ్డది, కొంచెం భయంగా ఉండే పరిస్థితులు చక్కబడ్డాయి. మనసులో నెమ్మది, కొంచెం హృదయంలో కొంచెము సమాధానం మనకు కలుగుతుంది. అయితే కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు,
కొన్ని శ్రమలు, కొన్ని వేదనలు, బాధలు వచ్చినా మనము ఈ దినం ప్రభువును ఆరాధించాలి. ప్రభువును ఆరాధించడం ద్వారా భయాన్ని పోగొట్టుకుంటాం, బాధను పోగొట్టుకుంటాం, ఒంటరితనాన్ని పోగొట్టుకుంటాం. గనుక గమనించండి, ఈ ఆరాధనకు వచ్చినటువంటి అందరికీ ప్రభువు పేట వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గమనించండి, పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం, పాత నిబంధన పాఠ్యభాగం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. నేను మరలా చదువుతున్నాను, గమనించండి. అందరూ చదువుకునేవారు ఉండరు, అందరికీ చదువు వస్తుంది. కనుక చదువుకున్న వారందరూ బైబిల్ తెరచి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం గమనించండి. చదువు రాని వారు జాగ్రత్తగా వినండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూసుకుందాం. మహాగణుడువును మహోన్నతుడువును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు, మీకు స్తోత్రాలు నాయనా. పరమ తండ్రి, పరిశుద్ధాత్ముడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను స్వామి. ఈ ఆదివారపు దినాన ఇలాగూ మిమ్మల్ని మరలా ఆరాధించడానికి, సమాజముతో నిన్ను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెల్లించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి మీకు వందనాలు తండ్రి. వాక్యం వినడానికి సిద్ధపడుతున్న వారందరినీ, వారి కుటుంబాలను, వారు ఎక్కడ ఉన్నా వారికి మంచి సమయం దయచేయండి తండ్రి. వాక్యము వినకుండా ఉండేటువంటి అనాలోచన దూరపరచండి. వినగల చెవి, గ్రహించే మనస్సు, వాక్యమందు విని స్థిరపడి జీవితాలను ఆశీర్వాదంగా మలుచుకునే సమయాన్ని, సహాయాన్ని వారికి అందించండి. వాక్యమైన యేసు, మీరు నన్ను మరుగుపరిచి మీ వాక్యమును మాకు అందించండి నాయనా. నీ వాక్యము ద్వారా ప్రభువా మాతో, నాతో మాట్లాడండి తండ్రి. నీ వాక్యమున్న భాగ్యాన్ని మాకు పంచండి. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. దేవుని వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు గమనించండి, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు యథార్థ హృదయము గల వారిని బలపరచడానికి, ధైర్యపరచడానికి, దేవునిలో స్థిరపరచడానికి, విశ్వాసములో నడవడానికి దేవుడటండి, దేవుని యొక్క కృపటండి వారికి తోడుగా ఉంటుందని ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆయన కనుదృష్టి అటండి వారి మీద ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగం ద్వారా మనం చూడవచ్చు. పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక సన్నివేశము ద్వారా మీకు
యథార్థవంతులు గమనించండి, దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు వారిని ఎలాగూ బలపరుస్తాడు అనే విషయాన్ని మీకు కూలంకషంగా వివరించాలని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నేను మీకు దేవుని వాక్యం అందించాలని ఈ సమయంలో కోరుకుంటున్నాను. గమనించండి, మోషే ఇశ్రాయేలు ప్రజలతో అరణ్యములో ఉన్నాడు. కొద్ది కాలంలో గమనించండి, ఆ 20 లక్షల మందిని గమనించండి కనాను దేశము తీసుకుని వెళ్ళడానికి దేవుడు వారిని సిద్ధపరుస్తున్నాడు. అలాంటి సమయంలో గమనించండి, మోషేతో దేవుడు చెప్తున్నాడు, మీరు నేను ఇవ్వబోయే కనాను దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలని ఆశపడుతున్నారు కదా. కనుక మోషే ఆ దేశము ఎలాంటిదో, ఆ దేశ ప్రజలు ఎలాంటి వారో మీరు తెలుసుకోవాలని ముందుగా నేను మీకు చెప్తున్నాను చెప్పినప్పుడు మోషే గమనించండి, 20 లక్షల మందిలో ఇశ్రాయేలు 12 గోత్రాల పెద్దలను పిలిచి, ఆ 12 గోత్రాల పెద్దలను గమనించండి 12 మందిని పిలిచి, మీరు కనాను దేశం వెళ్ళండి, ఆ దేశంలో దక్షిణ దిక్కు నుండి ఆ దేశంలో మీరు ప్రవేశించండి, 40 దినాలు ఆ దేశంలో సంచారం చేసి ఆ దేశము ఎలాంటి ఉన్నతమైందో, అక్కడ ఏమేమి మరి ప్రత్యేకమైన ఉన్నావో అవన్నీ విషయాలు నాకు కూలంకషంగా తీసుకుని వచ్చి చెప్పండి అని గమనించండి. ఇశ్రాయేలు గోత్రముల 12 మంది పెద్దలను పిలిచి గమనించండి, వారిని దీవించి ప్రార్థించి కానాను దేశం పంపినట్లుగా మనం చూస్తాం. గమనించండి, వారు ఆ దేశంలోనికి వెళ్ళడము, వెళ్తుండగా గమనించండి అక్కడ ఆశ్చర్యకరమైన విషయాలు వారు చూశారు. చాలా ఉన్నతమైన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, అది వర్షజలమును సమృద్ధిగా దాచుకునే దేశం. ఖర్జూరపు చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలీవ చెట్లు, ద్రాక్ష చెట్లు గల ఉన్నతమైనటువంటి మరి ఆశీర్వాదం గల దేశం అని వాళ్ళు చూచారు. వారు ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు అటండి ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఒక ద్రాక్ష గలనటండి 2 తరువు వేసుకుని మోస్తున్నారటండి. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, తరువు అంటే ఈ తరం వారి 20 సంవత్సరాల లోపు వాళ్ళకి అర్థం కాదు. ఒక కర్రను, లావుపాటి కర్రను తీసుకొని ఒకడు ఒక భుజం మీద మరొకడు మరొక భుజం మీద పెట్టుకుని మధ్యలో నటండి ఒక పెద్ద ద్రాక్ష పళ్ళు గెలను వేలాడు తీసుకుని మోస్తున్నారటండి. అది తరువుగా మోయడం అంటే. వాళ్ళు ఆశ్చర్యపోయారటండి, ఇంతంత పెద్ద ద్రాక్ష గల దేశము, ఎంత మంచి దేశము, హల్లెలూయా, ఎంత దీవించబడిన దేశము, హల్లెలూయా. చాలా సంతోషం వేసింది. ఆ దేశంలో దానిమ్మ పండ్లు గమనించండి, అంజూరపు పండ్లు, ఖర్జూరపు పండ్లు గమనించండి, ఒలీవ పండ్లు, ద్రాక్ష గెలలు గల పండ్లు, పాలు తేనెలు ప్రవహించు దేశం గల దేశం. నిజమే, అలాంటి దేశములో వారు ప్రవేశించి ఆ దేశం యొక్క సంపన్నతను చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంకా మనం చూస్తే అక్కడ 7 జాతుల ప్రజలు ఉన్నారని వాళ్ళు గుర్తుపట్టారు. గమనించండి, వాళ్ళు చాలా ఉన్నతమైన వారిని, ఎత్తైన వారిని
వారు గ్రహించారు. 40 దినాలు ముగిసిన తరువాత గమనించండి, 12 మంది గమనించండి ఆ దేశం నుంచి వచ్చి ఆ దేశము పండ్లను కొన్ని మోషే గారికి చూపించారు. హల్లెలూయా. మోషే గారికి చూపించినప్పుడు గమనించండి, మీరు వెళ్ళిన దేశం ఎలాంటిది అని అడిగితే, మేము వెళ్ళిన దేశం మిక్కిలి మంచి దేశం, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. హల్లెలూయా. అక్కడ ఏ లోటు లేనటువంటి దేశం. అక్కడ పట్టణాలు ఆకాశం అంటే పట్టణాలు అక్కడ మేము చూసాం. గమనించండి, ఇప్పుడు మనకున్న పట్టణాలు క్రీస్తు పూర్వం మోషే కాలంలో కానాను దేశంలో ఉన్నాయనే విషయాన్ని మనం జ్ఞాపకం. అంత ఉన్నతమైన దేశం అదే. 7 జాతులు నివసించే దేశం అదే. ఎంత ఆశ్చర్యం. వాళ్ళు చెప్తున్నారు, గమనించండి, 12 మంది చెప్తున్నారు, చాలా ఉన్నతమైన దేశం, మిక్కిలి మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెబుతూ గమనించండి 10 మంది అంటున్నారు ఏమనంటే, గమనించండి, ఆ దేశములో ఉన్న అనామీకీయులను చూచితిమి, వాళ్ళు చాలా ఉన్నతమైన దేహం గలవారు. గమనించండి, ఈ మాటను ఒక్కసారి మనం చేద్దాం. ఆ దేశము మంచిదే, అక్కడ పట్టణాలు మంచివే, పంటలు మంచివే, పండ్ల తోటలు మంచివే, ప్రజలు 7 జాతులు వారు ఉన్నారు. గమనించిన దాంట్లో అనామీకీయులు విషయం, వాళ్ళు ఉన్నతమైన దేహము గలవారు. వాళ్ళ దృష్టికి మనము మిడతలా ఉంటాం, మనం ఆ దేశమును జయించలేమని చెప్పి 10 మంది గమనించండి పిరికి రసం పోస్తున్నారు. చాలామంది గమనించండి భౌతిక సంబంధమైన ఎత్తులను చూసుకుంటారు. భౌతిక సంబంధమైన ఎత్తులను చూసుకుని కొలతలు కొలుచుకుని ఇది మన వలన కాదు అంటూ ఉంటారు, ఇది మన వలన జరగదు అనుకుంటారు. సందర్భం వచ్చింది కనుక మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. సౌలు రాజు కూడా గొల్యాతును చూసే ఇలాగ జడిచిపోయాడు. 6 మూరల జానడు ఎత్తున్నటువంటి గొల్యాతు ఎత్తును చూసి సౌలు రాజ్యంలో ఉన్నటువంటి ఆ సైన్యాధిపతులు సైనికులు జడిచిపోయారు. వాడు ఎత్తు చూసి. కానీ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు దావీదుకు చూపించింది వాడి ఎత్తు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు దావీదుకు చూపించింది వాడి ఎత్తు కాదు, దేవుని ఎత్తు. మన దేవుని ఎత్తు ఒకసారి అడిగితే సండే స్కూల్ పిల్లవాడు చెప్తాడు ఏమనంటే, ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అని చెప్తాడు సండే స్కూల్ పిల్లవాడు. మన సండే స్కూల్ పిల్లవాడు చెప్తాడు ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అని చెప్తాడు. అదే విశ్వాసముతో గమనించండి, దావీదు వీడు ఎత్తు నేను లక్ష్య పెట్టడం ఏంటి, నేను దేవుని ఎత్తు లక్ష్య పెట్టాలి. హల్లెలూయా. నేను దేవుని ఎత్తు లక్ష్య పెట్టి వీడి మీదకి విశ్వాసంతో యుద్ధానికి వెళ్ళాలని చెప్పి దావీదు ఏం చేశాడంటే, ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంత దేవుని ఎత్తుతో వీడు కొలిస్తే ఏ మూలకు వస్తాడు వీడు అని చెప్పి విశ్వాసము ద్వారా వాడు ఎంత ఎత్తున్నాడు అది చూడకుండా గమనించండి, నదిలోకి వెళ్ళి చిన్న రాడు వేరే ఒడిశాల్లో పెట్టి జీవము గల దేవుని పేరటని చెప్తూ ఒక విశ్వాసం మాట చెప్తున్నా. జీవము గల దేవుని పేరటంటే ఆకాశము సింహాసనము గల ఆ దేవుడు, భూమి పాదపీఠము గల దేవుడు యెహోవా పేరట నీ మీద యుద్ధానికి వస్తున్నానని చెప్పి ఏం చేశాడంటే, వాడిని చిన్నరాడు తీసుకుని వడిచాల్లో పెట్టి విశ్వాసముతో కొట్టినప్పుడు
6 మూరల జానుడు ఎత్తున్నటువంటి ఆ గొల్లియాతు నుదుటిని తగలడం, వాడు వెళ్ళకిలా పడవడం, వాడు మీదకు పరిగెత్తుకుని వెళ్ళి గుండెల మీద కాలు వేయడం, వాడు కత్తి దూసి వాడి తల నరకడం, చేత్తో పట్టుకోవడం. హల్లెలూయా! విశ్వాస వీరుడు దావీదు ద్వారా మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, భౌతిక సంబంధమైన ఎత్తులు మనం గమనించండి వేయకూడదు. భౌతిక సంబంధమైన లెక్కలు మనం వేయకూడదు. సేవలో కూడా సేవకులకు మనవి చేస్తున్నాను ప్రేమతో. గమనించండి, మనం ఎవరిని పోల్చుకోకూడదు. వాళ్ళలా దీవించబడుతున్నారు, వీళ్ళలా దీవించబడుతున్నారు, మనం ఇలాగే ఉండిపోతున్నాం అని మనం లెక్కలు వేసుకోకూడదు. మనం జీవము గల దేవుని ఎదుట ప్రార్థన చేసి విశ్వాసంతో మనం సేవ ప్రారంభించి దేవుని మీద ఆనుకొని, గమనించండి, సేవ చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మన సేవను వర్ధిల్ల చేస్తున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే గమనించండి, మన జీవితంలో గమనించండి, ఊహించలేని లెక్కలేని విషయాలను ఆశీర్వాదకరంగా దేవుడు మలుస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఉన్న వాటిని లేని వాటిగాను, లేని వాటిని ఉన్న వాటిగాను చేయగల దేవుడు మన దేవుడు. కనుక గమనించండి, ఈ 10 మంది మోషేకి చెప్తున్నారు. అలా వాక్య భాగంలోకి వస్తున్నాను. మేము ఆ దేశములో, కనాను దేశంలో ఉన్నత దేహులను చూసాం, అనామీకులను. వారు దృష్టికి మనం మిడతలా ఉంటాం, వారిని మనము జయించలేము. ఈ 10 మంది గమనించండి, వాళ్ళ ఎత్తే చూశారు కానీ దేవుని ఎత్తు వాళ్ళు చూడలేకపోతున్నారు. ఇంకా అయ్యో, ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. గమనించండి, ఐగుప్తులో అద్భుతాలు చూశారు, ఎర్ర సముద్రం దగ్గర అద్భుతాలు చూశారు. మోషే ప్రార్థన చేసి మన్నాను కురిపించినప్పుడు గమనించండి, ఆ 40 సంవత్సరాలు తింటున్నారు, బండలోంచి నీళ్లు కొట్టగా నీళ్లు ఉబ్బితే తాగుతున్నారు. ఆకాశంలో అగ్నిస్తంభం చూశారు, గొడుగు పట్టే మేఘస్తంభాన్ని చూశారు. గమనించి ఎదురొచ్చిన రాజులు అనేక మంది తుత్తునీలుగా. గమనించండి, మోసే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అమాయకులంటి వారు ఎంతోమంది గమనించండి తుడిచిపెట్టుకుపోవడం వారు చూచారు. నిజమే, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు, ఎన్నో అద్భుతాలు చేసిన దేవుని స్తుతిస్తూ వచ్చాం మనం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ పరిస్థితులు దాటలేమేమో, మనం ఈ పరిస్థితుల్లోంచి తప్పించుకోలేమేమో, ఈ శ్రమలోంచి మనం విడిపించుకోలేమేమో, ఈ ఇబ్బందుల్లోంచి మనం బయట పడలేమేమో అని చెప్పి మనం ఒక్కొక్కసారి అనుకుంటాం. ఈ 10 మంది కూడా గమనించండి, వాళ్ళ ఎత్తును వాళ్ళు కొలుచుకుంటూ దేవుని గమనించండి ఔన్నత్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. గమనించండి, అలా ఎప్పుడు కూడా మనం పిరికివారుగా మాట్లాడకూడదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్న వాక్య భాగాల ద్వారా. అలాంటి పిరికివారుగా మనం ఉండకూడదు. గమనించండి, ఆ 10 మంది అలా పిరికి రసం పోస్తుంటే మిగతా ఇద్దరైనటువంటి యెహోషువ, కాలేబు వాళ్ళు మంచి మాట చెప్తున్నారు. దేవుడు ఆ దేశాన్ని మనకు స్వాధీనపరచును. హల్లెలూయా! మనము ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం. 2 మాటలు. దేవుడు ఆ దేశాన్ని స్వాధీనపరుస్తాడు, మనం ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం. ఒకసారి యెహోషువను కొంచెం పక్కన పెడితే
కాలేబు ఇక్కడే కనబడతాడు. ఈ విషయాన్ని మనం చూస్తే కాలేబుకి ఇంత విశ్వాసం ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అవును, కాలేబు యెహోషువ అన్నారండి, మేము చూచిన దేశం మిక్కిలి మంచి దేశం, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. దేవుడు ఆ దేశాన్ని మనకి స్వాధీనపరుస్తాడు. నిత్యముగా మనం ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సేవకులారా, మీరు ఏ స్థలాల నుండి దేవుని వాక్యం వింటున్నారో గమనించండి. మీరు దాటలేనివి, మిమ్మల్ని ఎదుర్కొనేవి, మీకు ఇబ్బందిగా సవాలు చేసేవి ఏవైనా ఉంటే ఒకటి మీకు చెప్తున్నాను, గమనించండి. మనము దాటలేము కానీ దేవుడు దాటించగలడు. హల్లెలూయా. మనం ఎదుర్కొనలేము కానీ మన దేవుని వల్ల ఎదుర్కొని మనము గమనించండి జయించగలం. మనము సాధించలేము కానీ దేవుని ద్వారా మనము సాధించగలం. గమనించండి. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, చిన్నపిల్లోడు విమానం ఎక్కలేడు, తండ్రి చేయి పట్టుకుంటే తల్లి ఒడిలో ఉంటే వాడు అంతటా వాడే విమానం ఎక్కేస్తాడు. చిన్నపిల్లోడు రైలు ఎక్కలేడు, తల్లి ఒడిలో ఉంటే తండ్రి ఒడిలో ఉంటే తండ్రి చేయి పట్టుకుంటే వాడే ఎక్కేస్తాడు. గమనించండి, మనం కూడా అంతే. మనం దేవుని పట్టుకుంటే, దేవునితో నడిస్తే, దేవుని యొక్క కృపను బట్టి మనం ఏం చేస్తామంటే మనము దాటలేనివి దాటగలము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఆ చెడ్డ సమాచారము తెచ్చినటువంటి ఆ 10 మంది తెగులు తగిలి చనిపోయారని పరిశుద్ధ గ్రంథం చెప్తారు. ఆ చెడ్డ సమాచారం తెచ్చినటువంటి ఆ 10 మంది కూడా గమనించండి, తెగులు తగిలి చనిపోయారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఎందుకంటే గమనించండి, వారు 10 మంది కలిసి మిగతా 20 లక్షల మందికి పిరికి రసం పోశారు. 20 లక్షల మంది ఆ జనాన్ని చూసి ఏమన్నారు తెలుసా? మనం ఐగుప్తు వెళ్ళిపోతే మంచిదేమోరా, ఈ మోసే వెనకాల పడి ఈ శ్రమను అనుభవించే కంటే. గమనించండి, అంత అవిశ్వాసానికి వచ్చేసారు. కానీ దేవుని వాక్యం చెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మోషే కాలం పూర్తయినప్పుడు, యెహోషువ నాయకుడైనప్పుడు, యెహోషువ కానాను దేశాన్ని పంచిపెట్టాడని ఆ యెహోషువ గ్రంథం 14 అధ్యాయంలో మనం చూడొచ్చు. యెహోషువ గ్రంథం 14 అధ్యాయంలో గమనించండి, యెహోషువ ఇశ్రాయేలు ప్రజల గోత్రములందరికీ కానాను దేశమును పంచిపెట్టాడండి. హల్లెలూయా. మీకు ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోషువ గ్రంథం 14 అధ్యాయం చూస్తే, ఒక తండ్రి తన బిడ్డలకు ఆస్తి పంచినట్లుగా దేవుడు కానాను దేశమును ఇశ్రాయేలు గోత్రములందరికీ నటండి పంచిపెట్టాడటండి. అప్పుడు యెహోషువ దగ్గరకు కాలేబు వచ్చి ప్రజలందరి ఎదుట, సమాజం ఎదుట ఇలాగ మనవి చేశాడటండి. యెహోషువ, నిన్ను నన్ను దేవుడు మోషే ద్వారా కానాను దేశం వేగు చూడడానికి పంపినప్పుడు, అప్పుడు
నా వయసు 40 సంవత్సరాలు. మన ఇద్దరము ఉన్నది ఉన్నట్టుగా దేశ సమాచారము తీసుకుని వచ్చాం. అప్పుడు దేవుడు మోషేతో సెలవిచ్చిన మాట అంటే, నిండు మనసుతో కాలేబు యెహోషువ నన్ను వెంబడించారు కనుక వీరికి కానాను దేశంలో స్వాస్థ్యాన్ని తప్పకుండా ఇవ్వమని చెప్పాడు. ఆ మాటను బట్టి నేను ఎదుటకు వచ్చి మనవి చేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 80 సంవత్సరాలు, అప్పుడు నా వయసు గమనించండి 40 సంవత్సరాలు. కాలేబు తన స్వాస్థ్యము కొరకు దేవునితో 40 సంవత్సరాలు నడిచాడు. ఏమండి, అర్థమవుతుందా? అర్థమవుతుందా? అందుకు నేను చెప్తాను, దేవుని నమ్మడం వేరు, నడవడం వేరు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, ద్రాక్ష పళ్ళు చూడడం వేరు, తినడం వేరు. బత్తాయి పళ్ళు చూడడం వేరు, తినడం వేరు. యాపిల్ పళ్ళు చూడడం వేరు, తినడం వేరు. అందుకనే దావీదు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నానంటాడు. మనం కూడానండి దేవునిని నమ్మడంతో నడవిచ్చి మనం ఏం చేయాలి? స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలి. ఏమండి, 6 వారాలు వస్తానండి, 21 వారాలు వస్తానండి, లేదా 40 వారాలు వస్తానండి, లేకపోతే 21 దినాలు ఉపవాసం చేస్తానండి, లేకపోతే 40 దినాలు ఉపవాసం చేస్తానండి. ఇది కాదండి భక్తి. జీవితాంతము దేవునితో నడడం. హల్లెలూయా. 40 సంవత్సరాల వయసులో కాలేబు, గుర్తుపెట్టుకోండి, 40 సంవత్సరాల వయసులో కాలేబు గమనించండి కానాను దేశం వెళ్ళాడు. 80 సంవత్సరాల వయసు వచ్చే వరకు తన స్వాస్థ్యం పొందకుండా గమనించండి, తన తోటివాడు నాయకుడైతే, గుర్తుపెట్టుకోండి, తన తోటివాడు నాయకుడైతే తాను మౌనంగా ఉండి తన స్వాస్థ్యం వరకు సమయం వచ్చే వరకు కూడా ఎదురు చూసి సమయం వచ్చినప్పుడు గమనించండి సమాజములో దేవుని ఎదుట తనకు స్వాస్థ్యం అని అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం చెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, 80వ సంవత్సరంలో కాలేబు అడిగినటువంటి ఆ మాటను బట్టి యెహోషువ జనులందరి ఎదుట కాలేబును దీవించి, నిజమే నీవు దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నావు, యథార్థవంతుడిగా ఉన్నావు, 40 సంవత్సరములు ఓపికతో విశ్వాసముతో నీ స్వాస్థ్యం వరకు ఎదురు చూసి దేవుడిచ్చిన స్వాస్థ్యములో కానాను దేశంలో నువ్వు అడుగు పెట్టావు గనుక హెబ్రోను పట్టణాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను. హల్లెలూయా. ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైన ఆశీర్వాదం అండి. ఒక ఇల్లు ఆశీర్వాదం అనుకుంటాం మనం, ఒక పొలం ఆశీర్వాదం అనుకుంటాం మనం. కానీ దేవుడు కాలేబు కుటుంబానికి హెబ్రోను పట్టణాన్ని స్వాస్థ్యంగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వాసముతో దేవుని వెంబడించినప్పుడు నువ్వు అరణ్యం లాంటి గ్రామంలో ఉన్నా, మారుమూల గ్రామంలో ఉన్నా, పనికిరాని వంశములో ఉన్నా, గమనించండి, ఎక్కడ ఉన్నా నిన్ను బయటకు తీసుకుని వచ్చి దీవించబడే రోజులు ఉంటాయనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు ప్రజలందరి ఎదుట నువ్వు నడిచిన నడకకు, దేవుని ఎదుట నువ్వు నడిచినటువంటి నడకకు, భక్తికి, విశ్వాసానికి, విధేయతకు ఆశీర్వాదంగా ఒక
ఉన్నతమైన ఆశీర్వాదము నీకు ఇవ్వబోతున్న విషయాన్ని నా జీవిత అనుభవం ద్వారా నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న వాక్యంని ఈరోజు మీకు పంచుతున్నాను. చాలామంది అనుకుంటారు, నేను చాలా కాలమైంది బాప్తిస్మం తీసుకుని, నేను చాలా కాలంగా దేవుని సన్నిధికి వస్తున్నాను, మాకేమీ దొరకలేదు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి అలా ఉంది, వీళ్ళకి ఇలా ఉంది, నాకేమీ లేదు అనుకుంటుంట. కాలేబుని చూడండి, కాలేబుని చూడండి, ఒకసారి మీ జీవితాన్ని సరిపోల్చుకోండి. మీరు నమ్మకంగా ఉన్నారా? దేవునితో నమ్మకంగా నడుస్తున్నారా? గమనించండి, ఆరాధన జరగడం లేదు, ఆరాధన జరగడం లేదు. ఈ విధంగా ఆరాధనలో పాలిభాగస్తులే భాగ్యం మనకు దేవుడు ఇచ్చాడు. వాక్యాన్ని చదువుతున్నారా? కుటుంబ ప్రార్థన చేస్తున్నారా? సంతోషంగా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ సమయం దేవుని కొరకు హెచ్చిస్తున్నారా? అరణ్యములో నుండి పట్టణంలోనికి కాలేబు వెళ్ళాడు. హల్లెలూయా. గమనించండి, ఆధారము లేనటువంటి పరిస్థితుల్లోంచి ఆశీర్వాదకరమైన స్థలాల్లోకి వెళ్ళాడు. ఎంత దీవెనకరమైనటువంటి పట్టణం హెబ్రోన్ అంటే మీకు అర్థమై ఉంటుంది, అబ్రహాము నివసించిన ప్రాంతం. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదకరమైన ప్రాంతం అంటది, ఎంత దీవెనకరమైన ప్రాంతం అంటది. గమనించండి, అలాంటి ప్రాంతాన్ని గమనించండి. కాలేబుకు దేవుడు యెహోషువ ద్వారా స్వాచ్ఛంగా అప్పగించాడు. మరి నీ కుటుంబానికి స్వాచ్ఛంగా ఏది అప్పగించాలని దేవుడు ఆశపడుతున్నాడో, అలా ఆశపడే ముందు గమనించండి, దేవునితో నడుస్తున్నావా? దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నావా? దేవునికి యథార్థవంతుడిగా ఉన్నావా? ఏవో కొన్నిసార్లు చాకులు చెప్తుంటా, ఏవో కొన్నిసార్లు చాకులు చెప్తుంటా. దేవుని ఎదుట అలాంటి చాకులొద్దు. సమాధానంగా దేవుని ఎదుట నడిచిపోయేటువంటి పరిస్థితులు నువ్వు కల్పించుకోవాలని, దేవునికి చోటిచ్చి నీ మనసును గమనించండి, దేవుని కొరకు వంచాలని, తగ్గించుకోవాలని, దేవుని కొరకు ఆశీర్వదించే దినము కొరకు దేవునితో నడవాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాలేబు గమనించండి, 40 సంవత్సరాలు ఊపుగు పెట్టాడు. ఊపుగు పెట్టి తనతో ఉన్నవాడు నాయకుడైతే, తనతో ఆ కానాను దేశం వెళ్ళినటువంటి యెహోషువ నాయకుడు వెళ్తే, ఆయన నాయకుడైనటువంటి యెహోషువ నాయకత్వానికి లోబడి, గమనించండి, తగ్గించుకుని అడుగుతున్నాడు. మన జతవాడు ఎవడైనా సరే గొప్పవాడైతే మనం ఎలాంటి మాట్లాడతాం? వాడి సంగతి నాకు తెలుసు, వాడు నేను ఇలాగున్నాం, వీడు నేను అలాగున్నాం అని చెప్పి ఇల్లు ఇష్టానుసారంగా మాట్లాడతాం. కానీ యెహోషువ దగ్గరకు గమనించండి, కాలేబు అలా వెళ్ళలేదు. దేవుడు అతని నాయకుడు చేశాడని అతనికి ఎదుట తగ్గించుకుంటూ బైబిల్ చెప్పి మనవి చేసినను ఉంది. పెద్దలు ఎదుట యెహోషువ గమనించిన తోడువాడైనటువంటి కాలేబును దీవించను అని ఉంది. హల్లెలూయా. కనుక గమనించండి, దేవునికి లోబడిన వారు దీవించబడతారు, దేవునికి లోబడిన వారు అనేక మందిని దీవిస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పిన మాట. దేవునికి లోబడిన వారు అనేక మందిని దీవిస్తారు, దేవునికి లోబడిన వారు అనేక మంది దీవెన పొందుకుంటారు. గమనించండి, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. నిన్ను చూస్తున్నాడు దేవుడు, నన్ను చూస్తున్నాడు దేవుడు. నీకు దేవునిస్తాడు, నాకు దేవునిస్తాడు. నీ సమయం నా సమయం దేవుని చేతిలో ఉంది.
కాలములు సమయములు దేవుని చేతులు ఉన్నాయి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని చేతులు ఉన్నాయి. గమనించండి, కీర్తన గ్రంథం 84 కీర్తనలు అంటాడండి. 84 కీర్తనలో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నవి. హల్లెలూయా. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నవి. నీకు ఘనత రావాలా? దేవుని సన్నిధిలో తగ్గించుకో. యెహోవా నీకు బలము కావాలా? ఆశీర్వదించబడిన వారిగా నీవు ఉండాలనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో లోబడు. సౌందర్యంగా కనబడాలనుకుంటున్నావా? గమనించండి, నీ పాదముల దగ్గర, నా దేవుని పాదల దగ్గర నువ్వు గడుపు. ఏమండి, ముఖానికి రంగు రాసుకోవడం సౌందర్యంగా కనబడదని కొందరు అనుకుంటారు. మంచి బట్టలు వేసుకుంటే మహా సౌందర్యంగా ఉంటామని కొందరు అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నవే. ఈ ఆశీర్వాదం, నీ అందం దేవుని సన్నిధిలో ఉంది. గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నడువు, దేవునితో నడవాలి. నడిస్తే అప్పుడు దేవుడు తన ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. 25 సంవత్సరాలుగా ఈ సేవలో ఉన్నాడు. గమనించండి, 30 సంవత్సరాలుగా దేవునితో నడుస్తున్నాడు. నన్ను నడిపించేది దేవుడు, దేవుని వాక్యం. ఎన్నో దాటలేనటువంటి మరణ గుండాలను దాటించుకుంటూ వచ్చాడు. జయించలేనటువంటి మృగాలను జయించుకుంటూ దేవుడు, గమనించండి, వారి చేతిలో పడకుండా కాపాడుకుంటూ, గమనించండి, ఆయన చేతి నీడలో దాచుకుంటూ వచ్చాడు. ప్రేమతో చెప్తున్నాను, బ్రతుములాడుతూ చెప్తున్నాను, ఏది జయించలేమనుకుంటున్నారో, ఓడిపోతాం అనుకుంటున్నారా? మన దేవుడు, గమనించండి, మరణము గెలిచి మనల్ని రక్షించిన దేవుడు. హల్లెలూయా. తన రక్తమును, ప్రాణమును, జీవమును దారపోసి మన కొరకు శిలువ మీద మరణించి మనల్ని బ్రతికించిన దేవుడు, మనకు జయమిచ్చిన దేవుడు. ఈ మధ్యాహ్నం గమనించండి, మనము జయించుదుమని చెప్పి జయ జీవితపు మాటను దేవుని ద్వారా పలికిన కాలేబు జీవితాన్ని మనం చూసాం. అతను హెబ్రోను పట్టణాన్ని స్వాచ్ఛంగా పొందుకున్నాడండి. ఎంత దీవెనకరమైన విషయం, ఎంత ఆశీర్వాదకరమైన విషయం అండి. దేవుని వాక్యం చెలవిస్తుంది. గమనించండి, యథార్థవంతులుగా మనము దేవుని ఎడల కనబడినప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, గమనించండి, యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడని చెప్పడానికి రెండవదిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది మీకు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే, అక్కడ మనకు గమనించండి, 2వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ యెహోషువ ఇద్దరు వేగుల వారిని యెరికో పట్టణాన్ని వేగి చూచి రమ్మని పంపడం మనం చూస్తాం. వారు ఆ పట్టణంలో ప్రవేశించగానే యెరికో రాజుకు సమాచారం అందింది. ఇశ్రాయేలీయులు వేగులు వారుగా మన పట్టణంలో ప్రవేశించారు. గమనించండి,
వేగులు వారిగా ఉన్న ఇశ్రాయేలు గమనించండి, ఆ పట్టణంలో ప్రవేశించి ఆ పట్టణంలో రాహాబు అనే ప్రాకారములో ఇంటిని కట్టుకొని ఉంటున్నటువంటి ఒక పాపాత్మురాలు వేశ్య ఇంటిలో దాక్కున్నట్లుగా మనం చూస్తాం. గమనించండి, అక్కడ ఎరుకో రాజు పంపినటువంటి ఆ వేగుల వారు లేకపోతే ఆ సైనికులు రాహాబు ఇంటికి వచ్చినప్పుడు ఈ దగ్గరికి ఇశ్రాయేలు ప్రజల్లో కొందరు వచ్చారని విన్నాం, సమాచారం వచ్చిందని చెప్పినప్పుడు అని తెలివిగా గమనించండి, రావడం వాస్తవం. వారు ఇంకనూ ప్రొద్దు గుంగక ముందే మరలా వెళ్ళిపోయారని చెప్పడం, వారు గమనించండి ఆ ఇంటిని వదిలి ఆమెను వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో గమనించండి, ఇశ్రాయేల్లో వచ్చిన ఇద్దరిని గమనించండి. రాహాబు తన ఇంటి మిద్దె మీద జమ్ము కట్టలో దాచినట్లుగా మనం చూస్తాం. ఎరుకో రాజు పంపినటువంటి ఆ సైనికులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కిందకు వచ్చి ఆమెతో మాట్లాడడంగా చూస్తున్నాం. ఒకటే అంటది రాహాబు, ప్రాణములకు తెగించి నేను మిమ్మల్ని దాచిపెట్టాను. మీ దేవుని గురించి నేను విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. నిశ్చయముగా ఈ పట్టణాన్ని దేవుడు మీకు అప్పగిస్తాడు. హల్లెలూయా. ఈ పట్టణాన్ని మీరు అప్పగించుకున్నప్పుడు, ఈ పట్టణాన్ని సమస్తము నాశనము చేసినప్పుడు మీరు నన్నును, నా ఇంటి వారిని, నా తల్లింటి వారిని, నా తన్నింటి వారిని రక్షించండి అని చెప్పడం మనం చూస్తాం. గమనించండి, ఇశ్రాయేలు దగ్గర నుంచి వచ్చినటువంటి యెహోషువ పంపిన మనుషులు ఇద్దరు అంటారు, నిశ్చయముగా నీవు నీ ప్రాణములకు తెగించి మా ప్రాణములను కాపాడా. మేము ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మిమ్మల్ని కాపాడాలంటే, మిమ్మల్ని కత్తివాత పడకుండా చూడాలంటే మీరు మమ్మును దాచి ఉంచిన ఇంటి కిటికీకి ఎర్రని దారం కట్టండి. ఈ పట్టణాన్ని మాకు దేవుడు అప్పగించినప్పుడు ఈ ఎర్రని దారం కట్టిన కిటికీ గుండా మేము వచ్చి ఇంటిలో ఉన్న వారందరినీ కూడా రక్షిస్తామని చెప్పడము మనం చూస్తాం. గమనించండి, అలాగే వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటి కిటికీ గుండా వారిని దింపడము, ఆ ఇంటి కిటికీకి రాహాబు అనే వేశ్య ఎర్రని దారము కట్టడము మనం చూస్తాం. తర్వాత మనం చూస్తే యెహోషువకు యెరికో పట్టణాన్ని దేవుడు అప్పగించినప్పుడు యెహోషువ తన జనులందరితో రాహాబు అనే స్త్రీ మన వారికి ప్రాణమును పెట్టింది కనుక, మనకు ఈ పట్టణాన్ని ఎలా పట్టుకోవాలో చెప్పింది కనుక, ఆమె తల్లింటి వారిని, తండ్రింటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు రక్షించండి అని చెప్పినప్పుడు గమనించండి, యెహోషువ యెరికో పట్టణాన్ని నాశనము చేసినప్పుడు ఎర్రని దారము కట్టినటువంటి యెరికో ప్రాకారము ఉన్నటువంటి రాహాబు ఇంటిలో ఉన్న వారందరినీ రక్షించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా.
ఎంత ఆశ్చర్యకరమైన సంగతి అండి. యెరికో పట్టణమంతా కూడా, ఆ ప్రజలందరూ కూడా కత్తివాత పడ్డారు. ఆ పట్టణం అంతా కాల్చివేయబడ్డాది. నమ్మినటువంటి రాహాబు, ఆమె తల్లింటి వారు, తండ్రింటి వారు, ఆమె కలిగిన వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలతో చేర్చబడ్డారు. గమనించండి, ఆ చేర్చబడినటువంటి యెహోషువతో గమనించండి, రాహాబు కుటుంబం నడుస్తూ ఉంది. రాహాబు కుటుంబం నడుస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆమె ప్రాణములకు తెగించి ఇశ్రాయేలు వారు పంపిన వేగులు వారిని కాపాడింది. కానీ ఆమెను చూసి అందరూ కూడా, ఆమె స్వభావాన్ని చూసి గమనించండి, ఆమె రంగును చూసి, ఆమె ప్రాంత వాసను, ఆ ప్రాంత సహవాసాన్ని చూసి ఆమెను చేర్చుకోలేకపోయారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, గమనించండి, ఇశ్రాయేలు వారి పద్ధతులు వేరు, యెరికోలో ఉన్నటువంటి రాహాబు ఇంటివారి పద్ధతులు వేరు. వారి ఆచారాలు వేరు, వీరు సాంప్రదాయాలు వేరు. ఇశ్రాయేలు వారి పద్ధతులు, నియమ నిబంధనలు వేరు. గమనించండి, యెరికోలో పెరిగి పెద్దవారి శాపగ్రస్తులుగా ఉన్నటువంటి రాహాబు ఇంటి వారి పద్ధతులు వేరు. ఏది ఏమైనా ఆమె మూలంగా ఇశ్రాయేలు ప్రజలకు ఒక విధమైనటువంటి రక్షణ, గమనించండి, ఆ పట్టణాన్ని పట్టుకునేటువంటి అవకాశం దొరికింది. ఆమెను వేరుగా చూస్తున్నారు, ఆమెను చేర్చుకోలేకపోతున్నారు. చాలామంది కూడా గమనించండి, అవసరం తీరిన తర్వాత వాళ్ళ గురించి లెక్కలు వేస్తూ, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి వాళ్ళని వదిలించుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ యెహోషువ ఆ విధమైన ఆలోచనతో లేడు. ఆమె ఇంటి వారి కొరకు, ఆమె కుటుంబం వారి కొరకు ఆలోచన చేస్తున్నాడు. ఒక రోజున పంచాయతీ పెట్టాడు. పంచాయతీ పెట్టినప్పుడు ఆ పంచాయతీలో గమనించండి, యెరికో గోడల మధ్య పెరిగినటువంటి రాహాబు అనే ఈ స్త్రీ వేగులు వారిని చేర్చుకుని మనకెంతో ఉపకారం చేసింది. ఈమెను మన వంశంలో చేర్చుకుందాం, ఈమెను మన వంశంలో చేర్చుకుని మన స్వజనులుగా మార్చుకుందాం అని గమనించిన యెహోషువ చెప్పినప్పుడు ఎవ్వరూ ముందుకు రాలేదు, ఎవ్వరూ కూడా మాట్లాడలేదు. అయితే గమనించండి, దేవుని వాక్యం మారదు, ఆయన ప్రేమ మారదు, ఆయనతో నడిచిన మనుషుల ఆశీర్వాదం ఆగదు, అడ్డుకోలేరు కూడా. హల్లెలూయా! ఎంత ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు అంటే గమనించండి, ఇశ్రాయేలు గోత్రంలో, యోధా గోత్రంలో అమ్మినాదాబు కుమారుడు నయషోను 74,600 మందికి పెద్ద. 74,600 మందికి పెద్ద. గమనించండి, దేవుని వాక్యం చెలవిస్తుంది. అలాంటి పెద్ద కొడుకు సల్మాను సమాజము ఎదుట యెహోషువ మాటలు విని తన వంశంలో చేర్చుకోవడానికి రాహాబును ఇష్టపడ్డాడు. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యకరమైన పరిమాణం అంటే, సమాజం అందరి ఎదుట, యెహోషువ ఎదుట, అమ్మినాదాబు మనమడు నయషోను కుమారుడు ఇశ్రాయేలు, గమనించండి, ఇశ్రాయేలు గోత్రంలో యోధా గోత్రానికి చెందినటువంటి నయషోను 74,600 మందికి పెద్దైనటువంటి నయషోను కుమారుడు సల్మాను సమాజం ఎదుట యెహోషువ మాట విని
రాహాబును గమనించండి, తన జీవితంలో చేర్చుకోవడానికి ఇష్టపడి ఆమె తన జీవిత భాగస్వామిగా చేర్చుకున్నాడు. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ఆమె మెడలో మంగళసూత్రం కట్టి ఆమెను భార్యగా చేర్చుకున్నాడు. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యకరమైన సన్నివేశం అండి, ఎంత దీవెనకరమైన సన్నివేశం అండి. ఎక్కడ రాహాబు, ఎక్కడ ఎరుకో, శాపగ్రస్తమైన వంశం. ఇశ్రాయేలు వంశంలో గమనించండి, ఏకమైపోయింది. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు వంశంలో ఏకమైపోయింది. చాలాసార్లు కొంతమంది నన్ను అడుగుతుంటారు, పాస్టర్ గారు పాపులు పరిశుద్ధులు ఎలాగ అవుతుంటారండి, పాపులు పరిశుద్ధులు ఎలాగ అవుతుంటారండి. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు, ఒకే మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని. తీగలు మీరు అంటారండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు అంటారండి. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఆయన నిజమైన ద్రాక్షవల్లి అయితే మనం తీగలుగా ఉండలేదు. అడుగు తూటి కర్రల్లా, రోడ్డు పక్కన పడేసిన చెత్తలా మనం బ్రతుకులు ఉన్నప్పుడు గమనించండి, శాపగ్రస్తమైనటువంటి వాళ్ళగా, శపించబడిన వారంగా, ఎన్నిక లేని వారంగా, దౌర్భాగ్యులంగా, నిందించబడిన వారంగా, పనికిరాని వారంగా, పామరులంగా, ఏమాత్రం యోగ్యత లేని వారిగా మనం కనబడినప్పుడు ఆయన కుమారుని యేసుక్రీస్తు రక్తము ద్వారా గమనించని తన బిడ్డలుగా మార్చుకున్నాడు. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నప్పుడు అండి, గుర్తుపెట్టుకోండి, ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నప్పుడు, మనం అడుగుతూటి కర్రలుగా ఉన్నప్పుడు అండి, ఆ నిజమైన ద్రాక్షవల్లికి రోడ్డు పక్కన చెడిపోయి పడిపోయి ఎందుకు పడిన చెత్తగా ఉన్నటువంటి మనల్ని తీసి ద్రాక్షవల్లితో అంటగట్టాడు. హల్లెలూయా! ద్రాక్షవల్లితో అంటగట్టినప్పుడు గమనించండి, తూటి కర్రకున్న ఆకులు రాలిపోయాయి, తూటి ఆకులు రాలిపోయాయి, తూటు పువ్వులు రాలిపోయాయి, తూటు కాయలు రాలిపోయాయండి. ఎప్పుడైతే తూటు కర్ర ద్రాక్ష కర్రతో అంటగట్టబడ్డాదో గమనించండి, తూటి కర్ర ద్రాక్ష కర్రతో అంటగట్టబడ్డదో, దేవునికి స్తోత్రం చెప్పండి. తూటి కర్ర ద్రాక్ష కర్రతో అంటగట్టబడ్డదో, తూటి ఆకులు రాలిపోయాయి, తూటు పువ్వులు రాలిపోయాయి, తూటు కాయలు రాలిపోయాయి. తూటి కర్రలోకి ద్రాక్ష కర్రతో అంటగట్టబడినప్పుడు గమనించండి, తూటి కర్రలోకి ద్రాక్ష సారం వచ్చి తూటి కర్రలోకి ద్రాక్షాకులు వచ్చాయి. హల్లెలూయా! ద్రాక్షాకులు రావడమే కదండి తూటి కర్రలో. గమనించండి, తూటి కర్రలో ద్రాక్ష పువ్వులు పూసాయి, తూటి కర్రలో ద్రాక్ష పళ్ళు వచ్చాయి. హల్లెలూయా! ఆశ్చర్యమైందండి, ఎంత అద్భుతంగా ఉంది కదా. ఎంత ఆశ్చర్యకరమైన దేవుని ప్రణాళిక అండి మన దేవుడు. రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. మన దేవుడు శాపగ్రస్తులుగా, పాపులుగా, నిందించబడిన వారుగా, అవమానించబడిన వారుగా, చెత్తగా, పనికిరాని వారుగా, అవమానించబడిన వారుగా ఉన్న మనలను ఆయన కుమారుని పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని పవిత్రపరిచారండి. గుర్తుపెట్టుకోండి, రాహాబును పవిత్రమైన ఇశ్రాయేలు వంశంలో, యోధా గోత్రంలో, రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, అమ్మినాదోబు కుమారుడు నయషోను కుమారుడైనటువంటి సల్మానుతో అంటగట్టి గమనించండి, ఆమె వంశాన్ని దీవించినట్లు మనం చూస్తాం. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత దీవించబడిన వంశంగా మారిపోయింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం మీకు చెప్పనా? రెండు చేతులతో దేవుని స్తోత్రం చెప్పండి. ఆ సల్మాను రాహాబును భారీగా పొందుకొని ఎక్కడ అడుగు పెట్టాడో చెప్పనా? రెండు చేతులతో దేవుని స్తోత్రం చెప్పండి. యెహోషువ కానాను దేశాన్ని పంచినప్పుడు అటండి, వారు వాటా కట్టండి బెత్లెహేము గ్రామం వచ్చిందటండి. బెత్లెహేము అంటే
మీకు అర్థమవుతుందా? మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టినటువంటి జన్మభూమి. రెండు చేతులతో దేవుని స్తోత్రం చెప్పండి. పాపులకు, నీచులకు స్వాచ్ఛంగా ఇచ్చినటువంటి భూమి. నిందలకు భాగ్యం అండి, నీచులకు స్వాచ్ఛం అండి. ఎంత గొప్ప దేవుడు అండి! ఎక్కడ ఎరుకో పట్టణంలో పాపాత్మురాలుగా పెరిగినటువంటి రాహాబు తన జీవితాన్ని మార్చుకొని ఇశ్రాయేలు ప్రజలతో నడిచి నిందలు పొందుతూ, వారిలో కొంతమంది వెకిలి మాటలు భరిస్తూ, వారిలో ఉంటూ దేవునితో నడుస్తున్నప్పుడు యథార్థవంతులను చూచే దేవుడు ఆమెను చూచి నయస్సును కోడలుగా, సల్మాను భార్యగా ఆమెను మార్చి కనాను దేశంలో బెత్లెహేము అనే గ్రామాన్ని స్వాచ్ఛంగా ఇచ్చాడు. రెండు చేతులతో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! అంత మాత్రమే కాదండి, మంచి భర్తను పొందుకోవడమే కాకుండా మంచి స్వాచ్ఛము, దీవించబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు పుడతారని ప్రవచనాలు చెప్పిన భూమిని స్వాచ్ఛంగా పొందడమే కాకుండా ఆశీర్వదించబడినటువంటి బోయజ్ అనే కుమారుని వారికి దేవుడిచ్చినట్టుగా మనం చూస్తామండి. ఒక రోజున బోయజు పొలములో ఉండగా కోయు పనివారు చెప్తున్నారంటే, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా. హల్లెలూయా! ఎంత ఆశీర్వాదకరమైన మాట అండి. ఆ కోయు పనివారు చెప్తున్నారటండి, బోయజు పొలంలోకి వెళ్ళినప్పుడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా. గమనించండి, యేసు రక్తములో కడగబడినటువంటి నీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితం, నీ మీద, నీ బిడ్డల మీద శాపాలను మార్చి ఆశీర్వాదంగా మారుస్తుందని చెప్పడానికి ఇది ఒక ఆశీర్వాదకరమైన విషయంగా నేను మీకు చెప్తున్నానండి. ఆనాడు గమనించండి, రాహాబును నిందించిన వారు ఉన్నారు. ఆమె రంగు వేరు, మన రంగు వేరని ఇశ్రాయేలులో. ఆమె మాట వేరు, మన మాట వేరని. ఆమె పుట్టి పెరిగినటువంటి సాంప్రదాయాలు వేరు, మన సాంప్రదాయం వేరండి. ఆమె నియమాలు వేరు, మన నియమాలు వేరండి. కానీ గమనించండి, ఆమె నడిచింది గమనించండి, దేవుడు తన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె పట్ల మహాకనికరము చూపించి నయస్సును కోడలుగా, సల్మాను భార్యగా, బెత్లెహేము గ్రామాన్ని స్వాచ్ఛంగా, గమనించండి, బోయజును కుమారుడిగా బహుమానంగా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. తన ఎడల యథార్థవంతులను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారముగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ముగించుకుందామా? చాలా తృప్తిగా ఉంది కదా ఈ ఆదివారం. మూడో మాటని చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో గమనించండి, యోబు గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. యోబు గురించి తెలియని వారు ఎవరు ఉండరు. కానీ యోబు గురించి రాయబడినటువంటి ఆ యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే, ఊజు దేశముందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడైండి, చెడుతనము లేక ఉండెను. అదే అధ్యాయంలో 8వ వచనానికి చివరి మాట, భూమి యందు అతని వంటి వాడు లేడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున గమనించండి, భూమి మీద ప్రపంచంలో అపర కోటీశ్వరులు ఉన్నారండి. మనం టీవీ చూసినప్పుడు కానీ, వార్తాపత్రికలు చూసినప్పుడు కానీ, ప్రపంచ దేశాల్లో కోటీశ్వరుడు, ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కువ చదువుకున్నవాడు, ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కువ గమనించండి జ్ఞానవంతుడు, ఇలాంటివి ఎన్నెన్నో బిరుదులు ఉంటాయండి. ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కువ జీతగాళ్ళు, కానీ
పరిశుద్ధ గ్రంథం వారి గురించి చెప్పడం లేదండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం చూసినట్లయితే భూమి మీద అతని వంటి వాడు లేడు, అంత యథార్థవంతుడేటండి. హల్లెలూయా. అతనికి 7 కుమారులు 3 కూతురు ఉన్నారటండి. విస్తారమైన ఆస్తి ఉంది. ఆస్తి గురించి మనకు బైబిల్ అంత ప్రాముఖ్యంగా మనం చెప్పవలసిన పని లేదు, కానీ దాని గురించి ఆలోచించవలసిన పని లేదు. కానీ అతనికి విస్తారమైన ఆస్తి ఉన్న అతని 7 కుమారులతో ప్రతిరోజు విందు ఆరగించడము, ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్క రోజు విందు ఆరగించడం. అంటే సోమవారం ఒకరోజు, మంగళవారం ఒకరోజు ఇంట్లో, బుధవారం ఒకరోజు, గురువారం ఒకరోజు, శుక్రవారం ఒకరోజు, శనివారం ఒకరోజు, ఆదివారం ఒకరోజు, ఇలాగ వారానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుమారుడు ఇంట్లో వారు విందు ఆరగిస్తున్నారు. వారు 3 కుమార్తెలు వారికి పరిచర్య చేస్తున్నట్టుగా మనం చూస్తాం. విందైపోయిన తెల్లవారుజామునే యోబు లేచాటండి. తన బిడ్డలు ఎక్కడైనా తప్పు చేశారేమో, తప్పు మాట్లాడారేమో, తప్పు ఆలోచన చేశారేమో అని చెప్పి వారి గురించి ప్రతిరోజు ఉదయాన్ని ప్రార్థన చేసేవాడట. గమనించండి, ఒకరోజు పరలోకంలో దేవుడు అటండి దేవదూతల ఎదుట సాక్ష్యం చెప్తున్నాడటండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవదూతల ఎదుట దేవుడు సాక్ష్యం చెప్తున్నాడటండి. మనం ఆదివారం ఆరాధనలో దేవుడు చేసిన మేలు గురించి మనం సాక్ష్యం చెప్తాం. దేవుడు చేసిన మేలు గురించి మా పట్ల ఎలాగో దేవుడు మేలు చేసిని మనం సాక్ష్యం చెప్తాం. కానీ దేవుడు అటండి పరలోకంలో భూమి మీద ఉన్న ఒక మనిషి గురించి సాక్ష్యం చెప్తున్నాడటండి. యోబు భూమి మీద ఉన్న వారందరిలో యథార్థవంతుడు అనే, న్యాయవంతుడే. గమనించండి, అక్కడే అపవాది ఉందటండి. ఏమయ్యా, యోబు అంత యథార్థవంతుడని చెప్తున్నావు, అతని చుట్టూ కంచి వేశావు, అతని బిడ్డల చుట్టూ కంచి వేశావు, అతనికి కలిగిన వారి అంతటి చుట్టూ కంచి వేశావు. ఆ కంచి తీసేస్తే నేను అతను నాశనం చేస్తాను. అప్పుడు ఎంత యథార్థవంతుడు నువ్వు చెప్పొచ్చు కదా, నిన్ను ముఖం మీదకే దూషిస్తాడని చెప్పినప్పుడు వెళ్ళి నీ ఇష్టానుసారంగా చేసుకో. యోబు అతను యథార్థవంతుడు, అతడు మాట తప్పని వాడు అని చెప్పినప్పుడు అటండి భూమి మీదకి వచ్చి యోబు పొలాలను పాడు చేయడం, సాతాను పిల్లలు భోజనం చేస్తూ ఇల్లు కూలి చనిపోయినట్టు చేయడం, పశువులు ఎత్తుకుపోయి చేయడం, ఇలాగ మొత్తం యోబుకు కలిగిన సమస్తమును కూడా పాడు చేసిందటండి. ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క సమాచారం చెప్తుంటే యోబు బోరుని ఏడ్చాడటండి. పిల్లలు 7 ఇల్లు కూలి చనిపోయారు, 10 మంది పిల్లలు చనిపోయారని చెప్పి ఏడ్చాడటండి. 10 మంది పిల్లల్ని ఒకే గోతులో పాతి పెట్టి యెహోవా ఇచ్చెను స్తోత్రం, యెహోవా తీసుకొని స్తోత్రం అని చెప్పి, యెహోవా న్యాయవంతుడని చెప్పి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడటండి. ఇంకా దేవుని దూషించలేదని చెప్పి అపవాదటండి యోబు శరీరము నిండా అరికాలు మొదలు నడినెత్తి వరకు కురుపులతో మొత్తిందటండి. యోబు శరీరం అంతా కుళ్ళి పుండుగా మారిపోయేటండి. బైబిల్ గ్రంథం చెప్తుంది తను శరీరంలో పురుగులు పట్టేటండి, గోళ్ళు ఊడిపోయినట్టండి, శరీరం చీకిపోయిందటండి. ఎక్కడా కూడా మానడం లేదటండి. ఒక దిక్కున మాంతుంటే మరో దిక్కున పుండు పోగొలుతుందటండి. అంత భయంకరంగా చీకిపోయిన శరీరం. భార్య అంటుందటండి,
ఇంకా దేవుడు దేవుడు అంటావు ఎందుకయ్యా? దేవుని దూషించి చనిపో అంటుందట. యోబు ఎంత జ్ఞానంతో మాట్లాడంటే ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. భార్య వచ్చి దేవుని దూషించి చనిపో అంటుంటే గమనించండి, యోబు అంటాడండి, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడకూడదు. నువ్వు మూర్ఖురాలివే అనలేదు, దేవుని ఎరగని మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడకూడదని చెప్పి యోబు భార్య విషయము కూడా న్యాయవంతుడుగా యథార్థవంతుడుగా కనబడినట్లుగా మనం చూస్తామండి. తర్వాత అతని ప్రియమైన స్నేహితులు ఎలీఫజు, జాఫరు, బిల్దాదు ఈ ముగ్గురు వచ్చి చాలా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడి ఒక విధంగా భయంకరమైన హేళన చేసి నువ్వేదో పాపము చేసి ఉంటావు, అందుకే నీకు రోగం పట్టింది. లేకపోతే నీ 10 మంది పిల్లలు ఒకరోజు ఎందుకు చనిపోతారు? నీ పంటలు ఎందుకు కాలిపోతాయి? నీ పశువులు ఎందుకు ఎత్తుకుపోతారు? నీ శరీరం ఎందుకు కుళ్ళిపోద్ది? నువ్వు ఇలాగెందుకు నాశనం అయిపోతావు అని చెప్పి బాగా ఉన్నప్పుడు ప్రేమించి బాగోలేనప్పుడు హింసించి దూషించి హేళన చేసినటువంటి ఎలీఫజు, బిల్దదు, జోహారు గమనించండి. ముగ్గురు కూడా గమనించండి. యోబు గమనించండి, పెట్టినటువంటి నిందలన్నీ ఓర్చుకున్నాడటండి. ఒక రోజంటూ వచ్చింది గమనించండి. యోబు అంటున్నాడండి, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన దుష్కార్యము చేయడు. హల్లెలూయా. ఆయన నా ఎడల అన్యాయము చేయలేదు, దుష్కార్యము చేయలేదు. ఆయన ఎందుకో ఈ కార్యము జరిగిస్తున్న ఆయనకే తెలుసని చెప్పి ఆయన మౌనంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత గమనించండి, యోబు దేవుని కృప వలన మరలా బాగుపడినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది 42 అధ్యాయంలో యోబును దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతలుగా ఆశీర్వదించాడండి. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను పుట్టారని పరిశుద్ధ గ్రంథం చెప్తారు. మరలా పోగొట్టుకున్న 7 కుమారులు ఇచ్చాడు, 3 కుమార్తెలను ఇచ్చాడు. ఇంకా శ్రేష్టమైన విషయం ఏంటంటే ఆ దేశం అంతటిలో యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు లేరనే విషయాన్ని, అంతకంటే ఆశీర్వదించబడినటువంటి దీవించబడినటువంటి కుమార్తెలను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మీరు ఎన్నేళ్లుగా దేవుని వెంబడిస్తున్నారు. అప్పులు, రోగాలు, నిందలు, అవమానాలు, బాధలు, కష్టములు సంఘములో చేర్చబడి మీ జీవితం అంతా ఏమీ లేని వారిగా, ఒంటరి వారిగా, అవమానించబడిన వారిగా ఉన్నారా? నిందించబడిన వారిగా ఉన్నారా? కొంతమంది అంటారండి, మేమన్నీ పోగొట్టుకున్నామండి. అవును, దేవుని కొరకు నువ్వేమి పోగొట్టుకున్నావో నాకు తెలియదు, కానీ యేసు ప్రభును పేతురు ఇదే అడిగాడు. ఒకసారి చూద్దామా? మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూస్తే పేతురు యోహాను అంటాడు, ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం. మరి ధనవంతులు పరలోక రాజ్యములో చేరంటున్నాం,
మరి ఎవరు చేరతారు పరలోక రాజ్యంలో? సమస్తమును విడిచిపెట్టాం. యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారండి, 2 చేతులు దేవుని స్తోత్రం చెప్పండి, నా నిమిత్తమును నా సువార్త నిమిత్తమును మీరు ఇళ్లను పోగొట్టుకున్నారా, భూములను పోగొట్టుకున్నారా, తండ్రులను పోగొట్టుకున్నారా, తల్లులను పోగొట్టుకున్నారా, అన్నదమ్ములను పోగొట్టుకున్నారా, అక్క చెల్లెలను పోగొట్టుకున్నారా, ఏమి పోగొట్టుకున్నారో వాటంతటినితో పాటు ఈ ఇహలోకములో హింసలతో పాటు 2 చేతులతో దేవుని స్తోత్రం చెప్పండి, శ్రమలతో పాటు గుర్తుపెట్టుకోండి, అవన్నీ 100 మీరు ఎండ్లను సంపాదించుకుంటారు, 100 అన్నదమ్ములను సంపాదించుకుంటారు, 100 గమనించండి, తల్లిదండ్రులు సంపాదించు, 100 భూములను సంపాదించుకుంటారు, 100 అన్నిటా ఆశీర్వాదం పొందుతారు. 2 చేతులతో దేవుని స్తోత్రం చెప్పండి. చివరన పరలోకములో నిత్య జీవాన్ని కూడా పొందుకుంటారు. ఏమండి, దేవుణ్ణి నమ్ముకున్నామండి, మాకేమీ లేదండి, మా బతుకు ఎలాగా అయిపోయిందంటే గమనించండి, కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగరా, ఒంటి మీద బట్టలు లేకుండా తిరగరా, ఇల్లు లేకుండా తిరగరా, వస్త్రం లేకుండా తిరగరా అని చెప్పే దేవుడు కాదండి మన దేవుడు. సమస్తమును సమకూర్చే దేవుడు. 2 చేతులతో దేవుని స్తోత్రం చెప్పండి. పేతురు రాసిన పత్రికలు అంటాడండి, ఆయన సుఖమును అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయువాడు. ఆయన మనము సుఖమును అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచే దేవుడు అంటాడు. జీవితాంతము కూడా ఏడుస్తూ బతకరని చెప్పే దేవుడు కాదండి, శపించే దేవుడు కాదండి మన దేవుడు. మనలను మన కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు. నమ్మకంగా దేవుని వెంబడిస్తున్నావా? యథార్థంగా దేవుని ఎదుట నిలబడుతున్నావా? నిందించబడిన వాడిగా, అవమానించబడిన వాడిగా, దూషించబడిన వాడిగా, పనికిరాని వాడిగా, దిక్కుమాలిన వాడిగా, తరమబడిన వాడిగా నువ్వు కనబడుతున్నావా? దేవుని వాక్యం చలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను దేవుడు ఆశీర్వదించే రోజులు వస్తాయండి. నేను సేవకు వచ్చే దినాల్లో, ఆ రోజుల్లో నేను బిఏ వరకు చదువుకున్నాను, సందర్భం వచ్చింది కనుక మీకు చెప్తున్నాను. బిడ్డల్ని పెంచుకుందామని విశాఖపట్నం వెళ్ళిపోయాను. చాలా ఉద్యోగాలు చేశాను, దాంట్లో ఎమ్మడలేకపోయాను. దేవుడు నన్ను సేవకు పిలిచాడు. సేవకు పిలిస్తే నేను సేవకు చేయడానికి సరిపోను తండ్రి అని చెప్పి, నేను పరిశుద్ధుని కాదు ప్రభు అని చెప్పి దేవుని దగ్గర చెప్తున్నాడు. కాదు, అతిక్రమం ఒప్పుకునేవాడు కనికరం పొందుతాడు అని చెప్పి దేవుడు నాతో చెప్పినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకొని మరలా వైజాగ్ నుండి గమనించని ఏలూరు వచ్చాను. ఏలూరులో నన్ను దేవుడు బలవంతం చేసినప్పుడు, సేవకు కొన్ని దర్శనాలు చూపించి అన్ని ప్రాంతానికి పంపించినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చాను. చిన్న బిడ్డలు ఇద్దరు, తినడానికి తినలేని పరిస్థితులు, కొట్టుకోవడానికి సరైన బట్టలు లేని పరిస్థితులు, ఉండడానికి నివాసం లేని పరిస్థితులు. ఏదైనా సువార్త చేస్తే ఆ సువార్త వలన వచ్చే ఆ గుప్పెడు బియ్యం బిడ్డలకు పెట్టుకుని తినే పరిస్థితులు, కొత్త బట్టలు లేని పరిస్థితులు, కాళ్ళకు సరైన చెప్పు లేని పరిస్థితులు. గమనించండి, కేవలం వీధి స్తంభం కింద
ప్రతి ఆదివారపు రాత్రి యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రకటించడానికి సమయం వచ్చినటువంటి పరిస్థితులు, సరైన బట్టలు లేని పరిస్థితులు. గమనించండి, ఒక రోజున నా స్వజనుల యొద్దకు వెళ్ళాను. ఒళ్ళంతా చెమట పట్టేసింది. చొక్కా తీసి తలుపుంటే తలుపు తీసి తగిలించాను. మీతో చెప్తున్నాను, కూర్చుని ఉన్నాను. వెనకాల నుంచి పెద్ద ఆయన వచ్చాడు. పెద్ద ఆయన వచ్చి అంటున్నాడు, ఒరే, ఈ దరిద్రం నాకు కనబడాలని చిరిగిపోయిన బైబిల్ వేసుకుని, చిరిగిపోయిన బనీలు వేసుకుని వచ్చామంటరా. ఈ దరిద్రం నాకు కనబడాలని చిరిగిపోయిన బనీలు వేసుకుని వచ్చామంటరా. నేను వెనక్కి తిరిగి చూసుకున్నా. నా బనీని చిరిగిపోయింది అనేటువంటి విషయం కూడా నాకు తెలియదు. పైకి లేచి నిలబడి 2 చేతులతో దండం పెట్టి, అయ్యా, నేనేదో మిమ్మల్ని చూడాలని వచ్చాను. నా బనీని చిరిగిపోయిందని కూడా నాకు తెలియదు. మిమ్మల్ని చూశానయ్యా, వెళ్ళిపోతానయ్యా, క్షమించండి అయ్యా, ఇంకెప్పుడు అలా కనబడినాయంటూ ఏడుస్తూ చొక్కా వేసుకుని వచ్చేస్తుంటే, ఏమంత పెద్ద మాట అన్నా నిన్ను, ఎందుకు ఏడుస్తున్నావు? నీ దరిద్రం నాకు కనబడాలని ఆ రోజున ఆ స్వరం, ఆ పెద్ద ఆయన నన్ను కించపరిచి, హీనపరిచి, అవమానపరిచినటువంటి స్థితి. గమనించండి, ఆ దరిద్రం మీకు చెప్తున్నా, అంత భయంకరమైనటువంటి దరిద్రం అనుభవించాను. కానీ నేను ప్రేమతో చెప్తున్నాను, నా యేసయ్య చేతులు జోడించి చెప్తున్నాను, అలా దరిద్రంలో నన్ను ఉంచలేదు. నేను అప్పుడే దేవుని దగ్గర తీర్మానం చేసుకుని, యేసయ్య, నన్ను దరిద్రంగా ఉండడానికి పిలిచావా? నా జీవితాంతం నీ సేవ చేస్తాను, నా జీవితాంతం నీతో నడుస్తాను, నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని సాక్షిగా పరిశుద్ధ గ్రంథం పట్టుకు చెప్తున్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను బట్టలు కొనుక్కోలేదు. 25 సంవత్సరాలుగా బట్టలు కొనుక్కోలేదండి. నా దేవుడు నాకు, నా భార్యకు, బిడ్డలకు, నా బిడ్డలకు కావలసిన సమస్తమును ఇస్తున్నాడండి దేవుడు. ఆయన మనలను దరిద్రులుగా ఉంచడానికి ఇష్టపడ్డండి. మనల్ని గమనించండి, నిందించబడిన వారిగా ఉంచడానికి ఆయన ఇష్టపడ్డండి. మనము అవమానించబడిన వారిగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డండి. మనం శపించబడిన వారిగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డండి. మనము రోగులుగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డండి. మనలను నూరంతలుగా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడతాడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా సంతోషంగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అండి. మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అండి. ఈరోజు వరకు నేను మీకు ప్రేమతో చెప్తున్నా, నా స్వజనుల దగ్గరికి వెళ్ళి నాకు అన్నం పెట్టండి అని అడగడం కానీ, నాకు బట్టలు కుట్టించండి అని అడగడం కానీ, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పడం కానీ నేను ఎరగను. ఎందుకు చెప్తున్నాను సార్? నా దేవుడు, నన్ను రక్షించిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు అంటే, మనల్ని దీవించే దేవుడు అంటే. ఈ మల్లాయి దుడ్డులో వీధి స్తంభం దగ్గర కింద కూర్చుని, వీధి స్తంభం దగ్గర నేను సేవ చేయడానికి పిల్లలను పట్టుకుని, బైబిల్ పట్టుకుని దేవుని వాక్యం ప్రకటించను. అదే మల్లాయి దుడ్డులో దేవుడు వేల మందికి స్వార్థ చెప్పే స్వార్థ కేంద్రంగా ఈ దినాన దేవుడు ఈ పరిచర్యను ఆశించాడు. 2 చేతులెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి,
హల్లెలూయా. హల్లెలూయా. వేల మందికి సువార్త సభలను పెట్టి సువార్తను చెప్పడానికి దేవుడు సువార్త కేంద్రంగా ఈ ప్రాంతంలో ఒక దీవెనకరమైన పరిచర్య చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడండి. నేను సంతోషంగా చెప్తున్నానంటే 25 సంవత్సరాల్లో ఎంతోమంది దైవజనులండి ఈ ప్రాంతానికి వచ్చి వాక్య పరిచర్య చేసి వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తావా? ఒక దరిద్రుని ఎంతగా నువ్వు వెచ్చిస్తావయ్యా. నీ వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళను, నీ ప్రజలను నువ్వు పరలోకంలో దేవదూతలను సాక్ష్యం ఇచ్చినట్టు చేస్తావు. భూలోకంలో ప్రజల మధ్య సిగ్గుపడకుండా సాక్ష్యం ఇచ్చినట్లు చేస్తావు. గమనించండి, నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను, చేతులు జోడించి చెప్తున్నాను. ఆయన నిన్ను శపించే దేవుడు కాదు. బట్టలు లేకుండా తిరగరా, దిక్కుమాలిన వాడు ఉండరా, ఆహారం లేకుండా ఉండరా, తలకు నూనె లేకుండా తిరగరా, కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగరా, అడుక్కుని బతకరా అని చెప్పే దేవుడు కాదండి. 10 మందికి పెట్టేలా దేవుడిని ఆశీర్వదించే దేవుడు అండి. చూడండి, కాలేబు గురించి చూడండి. ఒక పట్టణాన్ని దేవుడు స్వాచ్ఛంగా ఇచ్చాడు. ఒక సంచార జీవిగా ఉన్నటువంటి కాలేబును హెబ్రోను పట్టణానికి హక్కుదారుడిగా చేశాడండి. ఒక శాపగ్రస్తురాలుగా ఉన్నటువంటి రాహాబును ఒక దీవించబడిన పవిత్రమైనటువంటి స్థలం, 2 చేతుల దేవుని స్తోత్రం చెప్పండి, బెత్లెహేమును స్వాచ్ఛంగా వాళ్ళకి ఇచ్చాడండి. గమనించండి, దేవుని పట్టుకుని ఉన్నటువంటి యోబును గమనించండి. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి యథార్థవంతుడిగా చేశాడండి. అర్థం చేద్దామా? కళ్ళు ఉంచుదామా? కళ్ళు మూసుకుందాం. 2 చేతులు జోడించండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి గారు, మీకు వందనాలు. కుమారుడు జీవం గల యేసుక్రీస్తు ప్రభు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీకు స్తుతులు తండ్రి. తన ఎడల యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారము చేస్తున్నదని చెప్పి కాలేబు జీవితంలోంచి, రాహాబు జీవితంలోంచి, యోబు జీవితంలోంచి మీరు క్షుణ్ణంగా మాట్లాడేందుకు స్తోత్రాలు తండ్రి. ఇవెంత గొప్ప దేవుడు నాయన. నిన్ను పట్టుకున్న వారిని, నిన్ను నమ్ముకున్న వారిని, నీతో నడిచిన వారిని, నిన్ను రుచి చూచి ఎరిగిన వారిని వట్టిని విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి. ఈ రోజున ఈ పరిచయను ఆశీర్వదించాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్ముకున్న వారి అందరిని దీవించాం. అందరికీ మంచి గృహాలు, మంచి బిడ్డలు, మంచి కుటుంబాలు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్ర. అందరూ యేసుక్రీస్తు రక్తంలో కడగబడి దినదినము సంఘం వర్ధిల్లుతుండగా ప్రభువా, ఈ పరిస్థితుల్లో ఈ వాక్యము ఈ విధంగా పంచడానికి నీ ప్రజలకు అందించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, సంఘమందు చేర్చబడిన వారిని మీరు దీవించండి. సంఘమందు వర్ధిల్ల వారిని మీరు దీవించండి. సంఘమందు ఉన్నటువంటి ప్రభువా తండ్రి, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం, బాలింతలను జ్ఞాపకం చేసుకో, చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో, అమ్మలేని అయ్యలను, అయ్యలేని అమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి. విధవరాండ్రుని జ్ఞాపకం చేయండి. దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి. నువ్వా నిందించబడిన వారిని, అవమానించబడిన వారిని, వ్యాధులతో ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నిత్యంగా నీ ప్రజలను ఆశీర్వదించు తండ్రి, ఆశీర్వదించు ప్రభువా. నువ్వు దీవించమని ప్రార్థన చేస్తున్నావు. దూరదేశమున్న మా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించు. ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా దీవించు తండ్రి. నమ్మదగిన దేవుడు తండ్రి, వారి కన్నీరు తుడిచి వారి కనికరము చూపు తండ్రి. ఈ పరిచర్యను పోషిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయినా నీవు అందించిన సహాయంతో ఈ పరిచర్య ఈ దినానికి కూడా ప్రభువా జరుగుతూ ఉండగా నువ్వు కృపతో జ్ఞాపకం చేసుకోండి, కనికరము చూపండి తండ్రి.
సహాయం చేయండి. బలహీనపడి అనారోగ్యంతో ఉన్న వారిని కూడా జ్ఞాపకం లేవనెత్తండి తండ్రి. ఈ సమయంలో తండ్రిని కోల్పోయిన వాడిని, తల్లిని కోల్పోయిన వాడిని, తమ్ముడిని కోల్పోయిన వాడిని, అన్నయ్యని కోల్పోయిన వాడిని, అమ్మను కోల్పోయిన వాడిని, తల్లిదండ్రులు కోల్పోయిన వారు అందరినీ కూడా మీరు ఆదరించి ఓదార్చండి తండ్రి. అయ్యా నీ కటాక్షం చూపించండి తండ్రి. నీ పరిచర్య వరకు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంతవరకు ఈ పరిచర్యలో సహకరించిన వారిని, ఈ దిన వరకు సహాయం చేస్తున్న వారిని, ప్రార్థిస్తున్న వారిని, పనిచేస్తున్న వారిని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటాను. నీ కృపా కటాక్షాలను తోడుగా ఉంచు, నీ చిత్తము జరిగించు తండ్రి. నీ కనికరము చూపించుతాను. నీ చిత్తము జరిగించు. నీ చిత్తమైతే ప్రభువా జూలై మొదటి వారంలో ప్రభువా మేమందరము నీ సన్నిధిలో చేరి ఆరాధించే పరిస్థితులు మా దేశంలో దయచేయండి. మా దేశమును దీవించు, మా రాష్ట్రమును దీవించు, మా ప్రాంతమును దీవించు తండ్రి. రాత్రనక పగలనక తండ్రి ఉద్యోగంలో ఉంటూ తండ్రి వైద్య సహాయం అందిస్తున్న వారిని, ప్రభుత్వ యంత్రాంగాలను అందరినీ కూడా కాపాడుతాడు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి. మా గ్రామస్తులందరినీ, మా సంఘస్థులందరినీ, ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు. నీ కృపా కటాక్షాలను తోడుగా ఉంచుతాను. మా ప్రార్థన మీ సన్నిధి చేర్చుకుని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మహిళ అపరాధములు చేసిన వారిని క్షమించున్న ప్రకారం అపరాధములు క్షమించుము. శోధంలోనికి తేక కీడుని తప్పించుము. రాజ్యము, బలము, మహిమ, శక్తి నిరంతరము మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము, కాపుదల, రక్షణ, భద్రత, క్షేమము సదా వాక్యం విన్న వారందరికీ దేవుడు తోడై నడిపించి కాపాడుకొని రక్షించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.